హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాస్కర్ పచ్చ. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను అయితే ఒక నెల రోజుల నుంచి అయితే పోస్ట్ పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే నా మొబైల్ కొద్దిగా హ్యాంగ్ అయిపోయింది. అందువలన కూడా నేను వీడియోలో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకటి నుంచి రోజుకొక పోస్ట్ అయితే నేను పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మేమైతే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంకి అయితే మేము వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కుంకుమ పూజ అయితే జరగడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కుంకుమ పూజకి మేము ఫ్యామిలీతో వెళ్ళాం ఫ్రెండ్స్. ఫస్ట్ వారం అయితే వెళ్ళలేదు, రెండో వారం అయితే వెళ్ళాము. ఫస్ట్ వారం వచ్చి వెరగాలమ్మ దేవస్థానంకి అయితే మేము ఫస్ట్ శుక్రవారం అక్కడికి వెళ్ళాము. రెండో శుక్రవారము రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ కుంకుమ పూజకి అయితే మేమైతే రావడం జరిగింది. భక్తులు చాలామంది కూడా అక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. కుంకుమ పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఈ విజులో కనిపిస్తుంది ఫ్రెండ్స్, వెనకాల దేవస్థానం వెనకాల కూడా నాగశిలలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మేము చుట్టూరు కూడా ప్రదర్శన చేయడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నాయి పందిర్లు. ఇక్కడ మహాకుంభాభిషేకం కూడా ఆ శ్రావణ మాసంలో చేశారు ఫ్రెండ్స్. అలాగే చుట్టూరు కూడా పందిర్లు కూడా వేస్తున్నారు. దేవాలయం చుట్టూరు కూడా భక్తులు కూడా చాలామంది కూడా ఈ పూజకి అయితే ప్రతి శుక్రవారం అయితే భక్తులు కూడా అందరూ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ దేవాలయం ముందు కూడా అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అలంకరణ చేసి ఆ అమ్మవారికి ఎదురుగా కూడా కుంకుమ పూజకి అయితే అందరూ రావడం అయితే జరిగింది. ఈ విజువల్స్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అందరూ చాలామంది భక్తులు ఇలాగా అమ్మవారి ఫోటో పెట్టి అక్కడే అమ్మవారిని అలంకరణ చేసి ఎదురుగా కూడా ఆ కుంకుమ పూజ అనేది ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు. అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది భక్తులు కూడా వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కుంకుమ పూజకి చాలామంది కూడా పాల్గొన్నారు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.